పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించే, పూజలు చేయక గురువే తించగా, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించే, పూజలు చేయక గురువే తించగా, పూజా సమయమిదే, సమయమిదే పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, గోరెంట్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు మార్నేని సరోజిని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మార్నేని బల్తరాజు, తాడికొండ లక్ష్మీదేవి, మార్నేని సౌరయ్య, తోమసమ్మ, ఆనందరావు, జోజయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీకాంత్, శిరీష, కార్మెల్ శౌర్య, మరియా ఆనంద్, శ్రీనివాసరావు, హృదయ మేరీ, జోస్న, కార్మెల్ భావన, లూర్దు శశిరేఖ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సికింద్రాబాద్ విచారణ, అల్లం రాజారెడ్డి, రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ఎల్లప్పుడూ దేవుని కాపుదల ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, మనుకొండ విచారణ, కీర్తిశేషులు శ్రీ దుగ్గింపూడి మర్రెడ్డి, శౌరీలమ్మగారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, మనుగొండ విచారణ, ఈరోజు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ దుగ్గింపూడి విజయపాల్, వరంగల్ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు ప్రసాదించి దేవుని సేవలో మరింత అభివృద్ధి చెందాలని తల్లిదండ్రులు దుగ్గింపూడి రాయపరెడ్డి, ఆగ్నేసమ్మ మరియు ఇతర కుటుంబ సభ్యులు దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, మనుగొండ విచారణ, ఈరోజు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ దుగ్గింపూడి విజయపాల్, వరంగల్ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు ప్రసాదించి దేవుని సేవలో మరింత అభివృద్ధి చెందాలని మనుగొండ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాసాని చిన్నప్ప గారు మరియు విచారణ ప్రజలు దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, చిల్వేరు విచారణ, దుగ్గింపూడి అగస్టిన్ రెడ్డి, మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని గడిచిన సంవత్సరమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలిపూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి
ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు, భయపడకండి, ధైర్యం వహింపుడు, నేనే కదా అని భయపడుతున్న శిష్యులను చూసి ప్రభువు తెలియజేస్తున్నారు. ఈరోజు నిన్ను నన్ను చూసి కూడా మనం ఈ లోకంలో సమస్యలను చూసి భయపడుతుండవచ్చు. కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే ప్రభు అంటున్నారు, భయపడకండి, భయపడకండి, ధైర్యం వహింపుడు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి దేనిని చూసి మనము భయపడకూడదు. ఎవరు భయపడతారు? క్రీస్తు ప్రభు సన్నిధిని ఎవరైతే అనుభవించరో వారు భయపడతారు. క్రీస్తు ప్రభుని ఎరగని వారు భయపడాలి. కానీ మనము సమస్యను చూసి దేనిని చూసి కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు. మరి ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో మనము ఇమ్మానువేలు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం. క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి దేనిని చూసి కూడా మనము భయపడకుండా ప్రభువును చూస్తూ మనం ముందుకు సాగాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సమస్త జాతులపై నీ వెలుగును ప్రకాశింపజేయుదువు. మీ ప్రజలకు శాశ్వతమైన శాంతిని సొగదువు. వారు ఆనందించినట్లు కృప చూపుము. మా పితరులకు నీ దివ్య తేజస్సును దయచేసి వారి హృదయంను శుద్ధి చేసితివి. ఆ వెలుగు మా హృదయంలోనికి చొచ్చుకొని పోవునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రియమిత్రులారా,
దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమై ఉండవలేను. దేవుని ఎవరును ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు ఒసగుట వలన మనము దేవుని యందును దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెను అనుట మనము చూచితిమి, సాక్ష్యము ఇచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందుదురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించినచో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. తీర్పు రోజున మనము ధైర్యముతో ఉండినట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలన ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమ యందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమును దానిని శిక్షతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకను ప్రేమ యందు పరిపూర్ణుడు కాలేదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికే వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్ల నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారికి నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కు మొక్కులేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలో నున్నవారిని ఆదుకొనును. అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. Hallelujah, 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 hallelujah. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత
మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 45 నుంచి 52 వరకు. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవల తీరమందలి బెత్సాయిదా పురమును చేరవలేనని చెప్పాను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము సరస్సు తీరముననే ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువ చామున ఆయన వారిని దాటిపోవలేనని నీటిపై నడచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రంపై నడిచి వచ్చు యేసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసిరి. ఏలైనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలకరించుచు, ధైర్యం వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవను ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలైనా వారి బుద్ధి మందగించి ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము, యేసు ప్రభు నీటిపైన నడుస్తూ ఉన్నాడు. సముద్రం పైన నడవడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. ఆయన పర్వతం పైకి వెళ్తే కూడా అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. సముద్రం తీరమున ఉన్నప్పుడు ఆయన పడవలో ఉండి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎడారిలోకి వెళ్ళినా ప్రజలు గుంపులుగా వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆయన వాక్యములో జీవం ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయనలో స్వస్థత పరిచే శక్తి ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన అందరినీ స్వస్థతపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆయన ఎక్కడికి వెళ్ళినా, గ్రామంలోకి వెళ్ళినా, పట్టణాల్లోకి వెళ్ళినా జనులు గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. మరి ఈనాడు సువిశేష పట్టణంలో కూడా అదేవిధంగా సముద్రం ఒడ్డున ప్రభు ఉన్నారు. శిష్యులు బెత్సాయిదా తీరమునకు వెళుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అక్కడే సముద్రం తీరమున ప్రజలతో ఉండిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంటే, వేకువనే ఆయన ప్రార్థన చేయడానికి పర్వతం పైకి వెళ్ళాడు. అంటే ఆయన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతిరోజు ఆయన తండ్రితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, వేకువనే క్రీస్తు ప్రభువు లేచి పర్వతం పైకి వెళ్ళి ఆయన ప్రార్థించుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో పట్టు విడవకుండా ఏ విధంగా ప్రార్థన చేయాలో క్రీస్తు ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో శోధనలకు గురి కాకుండాటకై మెలకువ కలిగి ప్రార్థించండి అని క్రీస్తు ప్రభువు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి విషయమును మనం ప్రార్థనలో ఉంచాలి, ప్రార్థనలో అడగాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖల్లో చూసినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనంలో, మీ చింత యావత్తు ఆయన పైన మోపండి, మీ సమస్యలు ఏదైతే ఉందో ప్రతి సమస్యను మీరు ప్రార్థనలో ఉంచి అడగండి,
అప్పుడు ప్రభు మీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి మనము కలవరపడకూడదు, చింతపడకూడదు, చింతించకూడదు. చింత యావత్తు 1 పేతురు 5:7 చూస్తే చింత యావత్తు ప్రభు పైన మోపండి, ఎందుకంటే ఆయన మీ పట్ల శ్రద్ధ వహించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా ప్రార్థనలో తండ్రితో మనం సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా శిష్యులు పడవ పైన ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురు గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ పడవను ఎదురుగాలు వీస్తున్నప్పుడు శిష్యులు మిక్కిలి శ్రమ పడుటను ఆయన గమనించాడు. కాబట్టి ఆయన నీటిపైన నడుస్తూ వస్తూ ఉన్నాడు. నీటిపైన నడుస్తూ వస్తున్నప్పుడు శిష్యులు చూసి భయపడిపోయారు. ఎందుకు? వారు భూతం అనుకున్నారు, దయ్యం అనుకున్నారు. కాబట్టి భయపడిపోయారు. వెంటనే ప్రభు వారితో మాట్లాడుతూ అంటున్నారు, ధైర్యం వహింపుడు, నేనే కదా, భయపడకుడు అంటూ ఉన్నాడు. చక్కటి మాట. ఇది ఓదార్పునిచ్చేటటువంటి మాట. ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నారు, మీరు ధైర్యం వహింపుడు, భయపడకండి, నేను మీతో ఉన్నాను. ఇది నూతన సంవత్సర సందేశంగా మనం తీసుకోవాలి. మనం దేనిని చూసి ఈ సంవత్సరంలో భయపడకూడదు, ధైర్యం వహించాలి. ఎవరు భయపడతారు అంటే దేవుని ఎరగని వారు, క్రీస్తు ప్రభుని ఎరగని వారు భయపడతారు. ఈనాటి మొదటి పట్టణంలో మనము విని ఉన్నాము. ఎవరు భయపడతారంటే క్రీస్తు ప్రభువును నిజముగా తెలుసుకొని వారు భయపడతారు. కాబట్టి మనము దేనిని చూసి కూడా భయపడకూడదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, భయపడకండి, నేను మీతో ఉన్నాను. కాబట్టి మీరు దేనిని చూసి కూడా కలవరు చెందకండి, భయపడకండి. సర్వదా నేను లోకాంతం వరకు నీతోనున్నానని ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మనము భయపడకూడదు. ఒక పిల్లవాడు తన తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు మరి దేనిని చూసి కూడా భయపడరు. ఎందుకు? వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ దగ్గర ఉన్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఏదేమైనా తల్లి తండ్రి చూసుకుంటారని. మనము కూడా క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం దేనిని చూసి కూడా భయపడం. అప్పుల సమస్య ఉండవచ్చు, రోగాలు రావచ్చు, వాటిని చూసి మనం భయపడకూడదు. ఎందుకు? ప్రభు మనతో ఉన్నాడు. సర్వాధికారం కలిగిన ప్రభు, స్వస్థతనిచ్చే ప్రభు, అప్పులను తీర్చే ప్రభు మనతో ఉన్నాడు. సృష్టి అంతా కూడా ప్రభు అధికారం కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని ప్రభు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయనకు ఈ సృష్టి పైన అధికారం ఉంది. కాబట్టి నీటి పైన, సముద్రం పైన ఆయన నడవగలిగాడు. సముద్రం పైన నడుస్తున్నాడంటే దానిపైన అధికారం ఉంది. సృష్టి అంతా కూడా ప్రభు మూలమున జరిగింది కాబట్టి ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఆయన నీటి పైన నడవగలుగుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ పడవలో అడుగు పెట్టాడో అంతయు శాంతంగా మారిపోయింది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మన పడవలో ఉండాలి, క్రీస్తు ప్రభు మన గృహంలో ఉండాలి, క్రీస్తు ప్రభు మనలో ఉండాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, మనలో ఉన్నటువంటి విచారం కావచ్చు, మనకున్నటువంటి సమస్యలు కావచ్చు, అన్నీ కూడా శాంతంగా మారిపోతాయి. క్రీస్తు ప్రభు మన పడవలో ఉన్నట్లయితే మనకి ఎలాంటి సమస్య కాదు. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని ఎదురు గాలులు వచ్చినా కూడా క్రీస్తు ప్రభు మనలో ఉంటే, క్రీస్తు ప్రభు మన పడవలో ఉంటే, క్రీస్తు ప్రభు మన గృహంలో ఉంటే ఆ సమస్యను మనము అధిగమించిన వారంగా ఉంటాం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మా గృహంలోకి రండి, ప్రభువా నా హృదయంలోకి రండి, మా కుటుంబంలోకి రండి అన్నప్పుడు ప్రభువే మన గృహంలోకి వస్తాడు, ఆ సమస్యలన్నింటినీ తీర్చివేస్తాడు. మరి ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే యోహాను గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినచో మనం తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమను మనము కొలవలేము. ఆయన ప్రేమ మరి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. కొండలు తరిగిపోవచ్చు, గుట్టలు కదిలిపోవచ్చు,
కానీ ఆయన ప్రేమ తరిగిపోదు. ఆయన ప్రేమ ప్రతి హృదయము మనలో నూతనీకరణ జరిగిస్తుంది. ఆయన ప్రభువు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రతిరోజు ఆయన ఆత్మచేత తన ప్రేమను మనలో పోస్తూ ఉన్నాడు ప్రతిరోజు. కాబట్టి ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపుడు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుడు ప్రేమ స్వరూపుడు. 7వ వచనంలో చూసినట్లయితే ప్రేమించువాడు దేవుని నుంచి ఉద్భవించినవాడు, ప్రేమించని వాడు దేవుని ఎరగని వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ స్వరూపుడు దేవుడు. ప్రేమ అనేది దేవుని నుంచి వచ్చింది. కాబట్టి మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందును మనము దేవుని యందును ఉండువారంగా ఉంటాము. అందుకే ప్రభు అన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, ఎవరు నా యందు ఉందురో నేను ఎవరి యందు ఉందునో వారు అధికముగా ఫలిస్తారు. క్రీస్తు ప్రభు మనలో ఉన్నట్లయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అధికముగా ఫలించే వారంగా ఉంటాం. క్రీస్తు ప్రభు మనలో లేనట్లయితే మనలో జీవం లేదు, మనం ఫలించము, మనం ఎండిపోయిన మొక్కలాగా మనం మారిపోతాం. ఆయన మనల్ని తన ఆత్మచేత నింపాడు. కాబట్టి దేవుడు మన యందును మనము దేవుని యందును ఉన్నవారముగా ఉంటాం. ఎందుకంటే ఈ లోకానికి క్రీస్తు ప్రభు ఒక రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటున్నారో యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు అతని యందు ఉండును అని పునీత యోహాను గారు తెలియజేస్తున్నారు. మరి దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి ఏ వ్యక్తి ప్రేమమయుడే జీవించును అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉండును. కాబట్టి ప్రేమ అనేది దేవుని నుంచి వచ్చింది. 1 కొరింథీ 13:4 నుంచి చూసినట్లయితే ప్రేమ దయగలది, ప్రేమ కరుణ గలది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని భరిస్తుంది. నీకు పరిశుద్ధాత్మ వరాలు అన్నీ ఉండవచ్చు, నీకు అన్నీ ఉండవచ్చు కుటుంబంలో, ప్రేమ లేకపోతే అంత వ్యర్థం అంటున్నాడు పౌలు గారు. కాబట్టి ప్రేమ అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే ప్రేమ అన్నిటిని భరిస్తుంది, అన్నిటిని సహిస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి జీవించండి. ప్రేమ యందు భయం ఉండదు. నీకు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే నీలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేస్తుంది. నిజముగా నీవు క్రీస్తు ప్రభుని ప్రేమించినట్లయితే నీలో భయం అనేది ఉండదు. భయపడువాడు ఇంకను ప్రేమ యందు పరిపూర్ణుడు కాలేదు. నువ్వు ఇంకా భయపడుతున్నావా? ఈ లోక సమస్యలను చూసి ప్రభువు నువ్వు ఇంకా తెలుసుకునే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి ప్రభు ప్రేమలో మనం నెలకొని ఉండాలంటే ఆయనను తెలుసుకొని ఉండాలి. ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన రూపంలో జన్మించబడ్డాము కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా అందరికంటే అన్నిటికంటే మిన్నగా ప్రభువును ప్రేమించే వారంగా మనము ఉండాలి. ఎవరైతే ప్రభువును ప్రేమిస్తున్నారో వారు దేనిని చూసి కూడా భయపడరు. ఎప్పుడు ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాం. ఇమ్మానువేలు దేవుడు మనతో ఉంటారు. ప్రతి కష్టంలో మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా క్రీస్తు ప్రభు మనతో ఇమ్మానువేలు దేవుడిగా ఉంటారు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, నీవు ముసలివాడుగా అయినా కూడా నీ తల వెంట్రుకలు తెల్లగా మారినా కూడా నేను నిన్ను విడువను, ఏనాటికి ఎడబాయను. నీ కుటుంబం చెంతకు ఎంత అంటురోగము వచ్చినా ఘోర వ్యాధులు వచ్చినా నేను నిన్ను కాపాడుతానని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ప్రతిదీ కూడా ప్రార్థనలో ఉంచాలి, ప్రార్థించాలి. క్రీస్తు ప్రభువుకు నిజమైన సాక్షులుగా ఉండాలంటే ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనము ఇతరులకు పంచినట్లయితే నిజముగా క్రీస్తు ప్రభువును మనము కలిగి ఉన్నాము, ఆయన మోసుకొని వెళ్ళే వారముగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆనాడు శిష్యుల యొక్క పడవలో మీరు కాలు పెట్టిన వెంటనే అంత శాంతంగా మారిపోయింది. ఈరోజు మీరు మా ఇంటిలో అడుగుపెట్టండి, మా జీవితంలో అడుగుపెట్టండి, మా కుటుంబంలో అడుగుపెట్టండి. మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనే ఈ యొక్క కృప కోసము ప్రభువును మన గృహానికి ఆహ్వానిస్తూ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నా సర్వము నా సకలము నీకే అర్పింతు నీకే సమర్పింతు అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి బలి వచ్చి తిని విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి బలి వచ్చి తిని నేనర్పించే ఈ హృదయార్పణం బుధవార చేకొనుము నీ హృదిలోన కాసింత చోటీయుము నేనర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము నీ హృదిలోన కాసింత చోటీయుము అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా తన నామస్తీ మేముల కొరకును మన ప్రేక్షముల కొరకును తన పవిత్ర శిసభ ప్రేక్షముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ బలియందు నీ వైభవమును యోగ్యమైన రీతిగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని మీతోనూ మా సహోదరులతోనూ సమాధానముగా జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును వెల్లడించితివి. సర్వమానవాళికి అతన్ని వెలుగుగా ప్రత్యక్షపరిచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణం నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావాలను చేసెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామున వేంచేయువారు ధన్యులు.
మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశనకు మీ పాత్రలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తండ్రి తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు. తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు. మన ఆత్మల ఆనంద బిందు, పునీతుల పరమ బిందు. మన ఆత్మల ఆనంద బిందు, ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు.
ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా తండ్రి తనయుల ఆత్మ బిందు దేవదూతల దివ్య బిందు తండ్రి తనయుల ఆత్మ బిందు దేవదూతల దివ్య బిందు వెలుగుతో నింపును దీనులను ఓదాచును ప్రేమ విందు కాంతి విందు దివ్య వరములు ఒసగును దినదినము నడిపించును ప్రేమ విందు శాంతి విందు కరుణ ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా. పునీత ఇన్నేశ్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్బడిన నేల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మీ ప్రజలకు అనేక విధముగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మా కొసగిన ఈ దివ్య విందును మా సర్వరోగములు నివారించి ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను భక్తితో స్వీకరించి నిత్య జీవం వైపు శ్రద్ధాసక్తులతో మా ప్రయాణం కొనసాగింప కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోజప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము.
అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి అలు పెరుగని ఓ శ్రామికుడా. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి అలు పెరుగని ఓ శ్రామికుడా. నా ఇంటిల వేపువై నా జీవిత చుక్కానివై మమ్ము దీవించుమా. మమ్ము దీవించుమా. నీట చూచెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యం.